అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టైరల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన పోస్ట్ పోను, దాని తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన 26,000కి సంబంధించిన పోస్టులకు చివరి తేదీకి సంబంధించిన అప్డేట్, ఇలా చాలా అంశాలని మనం క్లియర్గా డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అయినా ఈ వీడియోకి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ క్లాస్ అనేటివి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే 5,000 కాదు 20,000 ఖాళీలు భర్తీ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే చూస్తున్నాం. మెగా డిఎస్సి వేయాలని డిఈడి బిఈడి అభ్యర్థుల డిమాండ్, మంత్రులకు వినతులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. గతంలో 5,089 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్నటువంటి మొత్తం 20,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దుల్ల శ్రీధర్ బాబుకి అయితే వినతి పత్రాన్ని అయితే అందజేశారు. మెగా డిఎస్సి వేయాలని వారు వినతిలో పేర్కొన్నారు. ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ముడిపెట్టకుండా నోటిఫికేషన్ వేయాలని పట్టుబట్టారు. ఖాళీగా ఉన్నటువంటి ఎస్జిటి, ఎస్ఏ, పిఈటి, ఆర్ట్, డ్రాయింగ్, దాని తర్వాత మ్యూజిక్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి చాలామంది అభ్యర్థులు అయితే రెగ్యులర్గా ఒక అభ్యర్థి కనుక చూసుకుంటే ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి పోస్టులకు సంబంధించిన ప్రస్తావన వస్తలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆయనకి ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. అన్ని అంశాలకు సంబంధించి ఆ వినతి పత్రంలో చేర్చడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మిగిలినటువంటి అన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయాలి అనేటువంటి అంశంలో భాగంగా వినతి పత్రాన్ని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మనకు శ్రీధర్ బాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి గారికి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆయన ప్రతిస్పందన ఏ రకంగా ఉందో ఈ రకంగా విడుదల చేయాలని కోరడం జరిగింది. మంత్రులను కలిసినటువంటి వారిలో రాష్ట్ర డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి, సభ్యులు హరీష్, ఆదిత్య, శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. మిగిలినటువంటి దానిలో ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇదే అంశం అయితే రావడం జరిగింది. 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి అనేటువంటి అంశం, మంత్రులకు డిఈడి బిఈడి అభ్యర్థుల వినతి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో 20,000 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం అయితే ప్రతినిధులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం. దాని తర్వాత ఇక్కడ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది. 15,000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంటే గతంలో ఉన్న 5,000 పోస్టులో ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి 15,000 పోస్టులతో కలిపి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన్ బుధవారం తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు. రాత పరీక్షల తేదీలను ప్రకటించాలని, ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో ముడిపెట్టకుండా మెగా డిఎస్సిని ప్రకటించాలని సూచించారు. డిఎస్సి పైన ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రితో సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇక్కడ బుర్రా వెంకటేశం గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక అప్డేట్ చూసుకుంటే ఇంటర్ డిగ్రీలో అర్హత మార్కులు 40% తగ్గించి నోటిఫికేషన్ సవరించాలన్నారు. కాగా కొంత టైం తీసుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లయితే వారు చెప్పడం జరిగింది. మా దృష్టిలో ఉంది, కొంత సమయం తీసుకొని మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటి అంశం అయితే వారి నుంచి వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన సమీక్ష అయితే జరుగుతుంది సీఎం గారితో. మళ్ళీ దానికి సంబంధించినటువంటి సమాచారం రాగానే పూర్తి వివరాలను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిస్పందన అనేది ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి జనవరిలో ఈ రకంగా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. లేదు అంటే మళ్ళీ విద్యాశాఖని ముట్టడించి ఖచ్చితంగా ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన షెడ్యూల్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాము, పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా వారి యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ
1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.1000 చొప్పున ఫీజు వసూలు చేశారు కాబట్టి మెగా డిఎస్సికి అనుబంధ ప్రకటన ఇచ్చి గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. దాదాపుగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఇంటర్ డిగ్రీ అర్హత మార్కులను 40% తగ్గించి డిఎస్సికి అనుమతి ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ బుర్రా వెంకటేశం గారు కూడా చెప్పిండ్రు, డిఎస్సికి సంబంధించి సీఎం గారితో సమీక్ష తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. తర్వాత గురుకుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. గురుకుల పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సన్నాహాలు, మెరిట్ జాబితాలు సిద్ధం. హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన, త్వరలోనే స్పష్టతపైన ఆశాభావం. సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నాహాలు, అధికారులకు నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకైతే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే కసరత్తు చేస్తున్నది. గత ఆగస్టులోనే రాత పరీక్షలు పూర్తి కావడంతో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది. ఎంపిక ప్రక్రియ చేపట్టేటువంటి క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపైన ట్రిబ్ అయితే దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తంగా 9210 పోస్టుల భర్తీ ప్రక్రియనైతే కేసీఆర్ ప్రభుత్వం, ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, ఎన్నికలకు ముందే చేపట్టింది. ఇందులో పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ లెక్చర్ ఇవన్నీ కలిపి అదంతా ఇచ్చారు. దాని తర్వాత అభ్యర్థుల నుంచి స్వీకరించినటువంటి ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా చూసుకుంటే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను అయితే ట్రిప్ సిద్ధం చేసింది. అభ్యర్థులకు డెమోనైతే నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి దశలో హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ విధానం, గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ప్రమోషన్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులకు సంబంధించినటువంటి కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో కోర్టు ఆదేశాల కోసం ట్రిప్ ఎదురు చూస్తున్నది. వారంలో ఆయా అంశాలు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని ట్రిప్ అయితే భావిస్తున్నది. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే ఎక్కడ జాప్యం లేకుండా నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకైతే సిద్ధమవుతున్నది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, డెమో నిర్వహణ ఏర్పాట్లపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి మార్గదర్శకాలపైన సంబంధిత సిబ్బందికి గురువారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. అంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ కార్యక్రమం అయితే ఉంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ అనేది అతి త్వరలో దీనికి సంబంధించి అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే గడిల్లో కాదు ఇక గ్రామాల్లో పాలన, ఇయాల్టి నుంచి గ్రామ సభల్లో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల్లో ఇవ్వచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ స్కీమ్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. వచ్చే ఏడాది డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్గా నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని మనం క్లియర్గా చూడడం జరిగింది. మీరు నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడకుండా, గత పాలన 10 సంవత్సరాల పాలన చూసాం, వచ్చే నెల రోజులు కూడా కాలేదు కాబట్టి కొద్దిగా ఓపిక పట్టాలంటే ఇబ్బంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం ఇచ్చి చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. మన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిన తర్వాత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ దాని తర్వాత చూసుకుంటే మేడిగడ్డ పైన విచారణ జరుగుతున్నదని వెల్లడి, 6 గ్యారంటీల లోగో, పోస్టరు, అప్లికేషన్ ఫారం విడుదల అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ మనకు ప్రజావాణిలో 24,000 అప్లికేషన్లు అయితే వచ్చినట్టు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ గడిల పాలన కాదు, గ్రామాల్లో పాలన ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో 5 పథకాలకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వీటికి సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటాం. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వాళ్ళు జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లోనూ అందజేయవచ్చు. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల్లో కూడా అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటారని తెలపడం జరిగింది. రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు ముందులాగా డేట్లు ఇచ్చడం కాదు, దాని తర్వాత రెగ్యులర్గా ఇది నిరంతరం కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రేషన్ కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ
త్వరలోనే రేషన్ కార్డులు కూడా ఇస్తాం, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది. రైతు బంధుకు సీలింగ్ పెట్టడం పైన అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఆరో గ్యారంటీ అయినటువంటి యువ వికాసం పథకం అప్లికేషన్లు వచ్చే అకాడమిక్ ఇయర్ కాలేజీల్లో తీసుకుంటామని వెల్లడించడం జరిగింది. గ్రూప్ 2 నిర్వహణలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. టీఎస్పీ చైర్మన్ లేకుండా పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ జరగదు కాబట్టి కమిషన్ చైర్మన్ కొందరు సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. వీటిపైన 4-5 రోజుల్లో ఇక్కడ గవర్నర్ నిర్ణయం తీసుకునేటువంటి అంశము అనేటువంటి అప్డేట్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే ఇక్కడ హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి ఇక్కడ సీఎం గారే స్వయాన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రకమైనటువంటి గ్యారంటీ కూడా మనకి ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ వెయిటింగ్ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత తొందరగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా, ఇప్పటికే 2 సార్లు వాయిదా. కొత్త తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నటువంటి టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాతే పరీక్షల నిర్వహణ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6-7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం అయితే తీసుకుంది. కొత్త తేదీలను త్వరలోనే చెప్దామని టీఎస్పీఎస్సీ బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా పోస్టులకు అభ్యర్థుల నుంచి అయితే మనకైతే మొత్తం జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకే దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 తర్వాత అత్యంత కీలకమైనటువంటిది గ్రూప్ 2 ఉద్యోగమే. 5,51,943 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి మనకిక్కడ డిమాండ్ మేరకైతే దాన్ని నవంబర్ 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్, దాని తర్వాత మళ్ళీ జనవరి 6, 7 తేదీలో మనకి ఎలక్షన్కి సంబంధించిన నేపథ్యంలో పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా సరికొత్తగా మళ్ళీ పోస్ట్పోన్ చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ తేదీలు ప్రకటిస్తామన్నారు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాతనే మనకు దీనికి సంబంధించినటువంటి తేదీలు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తేదీలు, జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముందైతే మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన బోర్డు అనేది ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కూడా తన వంతు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి పైన చర్యలకు సిద్ధం, రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళిసై నిర్ణయం, ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యత ఆయనదే, రాష్ట్రపతి సిఫారసు ప్రకారం ఈ చర్యలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి బాధ్యులుగా చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజ్యం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయాలని ఇక్కడ గవర్నర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జనార్దన్ రెడ్డి అంశంపైన న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులతో వరుస మంతనాలు జరిపినటువంటి తమిళిసై రాష్ట్రపతికి లేఖ రాసి జనార్దన్ రెడ్డి పైన చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు రాజ్భవన్ వర్గాలు అయితే తెలిపాయి. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖాళీల భర్తీ, నియామక పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షించారు. ఈ సమావేశంలో జనార్దన్ రెడ్డి, కమిషన్ కార్యదర్శి, ఇతర అధికారులు అయితే పాల్గొన్నారు. సమావేశానికి ముందే ఇక్కడ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన పూర్తి నివేదిక తెప్పించుకున్నటువంటి సీఎం రేవంత్ సర్వీస్ కమిషన్ పనితీరుపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది ఉద్యోగార్థులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మమ్ము చేశారని మండిపడ్డారు. సమావేశం ముగిసిన తర్వాత జనార్దన్ రెడ్డి నేరుగా రాజ్భవన్కు వెళ్ళి తన పదవికి రాజీనామా చేస్తున్నారని, అందుకు సంబంధించిన లేఖను ఇచ్చి వెళ్ళారు. ఆ సమయంలో గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో సమాచారం రాజ్భవన్ అధికారులు ఆమెకు చేరవేశారు. దీంతో ఆగ్రహించినటువంటి గవర్నర్ జనార్దన్ రెడ్డిని స్వయంగా వచ్చి కలవాలని కబురు పెట్టినట్లయితే సమాచారం. ఇదే బాటలో కనుక చూసుకుంటే కమిషన్ సభ్యులు కూడా రాజీనామా లేఖను రాజ్భవన్కు వెళ్ళి అందజేశారు. కీలకమైనటువంటి గ్రూప్స్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే బయటకు ఎలా పొక్కాయని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీలపైన విచారణ జరిపి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం వల్ల లీకేజీలు చోటు చేసుకున్నాయని తేల్చి చెప్పేసింది.
లీకేజీలపైన బాధ్యత వహించకుండా పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందా అని గవర్నర్ వ్యాఖ్యానించినట్లయితే సమాచారం. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ రాష్ట్రపతి భవన్కి అయితే లేఖ రాయాలని ప్రతిపాదించారు. రాష్ట్రపతి సిఫారసు ప్రకారం తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేటువంటి చూస్తున్నాం. కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఎస్ఎస్ఎఫ్ అండ్ ఇక్కడ రైఫిల్మెన్ జీడీ అస్సాంకి సంబంధించి మొత్తంగా మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31 December 2023 and not to wait till the last date to avoid the possibility of disconnection, inability. దాని ఆ రకంగా సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తాయి కాబట్టి ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు దాదాపుగా 26,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనకు 31 చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ అంశాలని పరిగణలోకి తీసుకొని వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.